శ్రోతలకు నమస్కారం. దేశంలోని ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రారంభించింది ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ప్రస్తుతం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్కి సంబంధించి ప్రకటన వెలువడింది. మరి దీనికి సంబంధించి మనకు వివరాలు తెలియచేయడానికి డాక్టర్ రాజు బొల్లగారు విచ్చేశారు. వీరు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్గా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క చరిత్ర గురించి ప్రారంభిద్దాం, తర్వాత మిగిలిన అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఓకే సార్, చెప్పండి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1985లో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థము ఏర్పాటు చేయబడినటువంటి ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం మెయిన్ మోటో ఏంటంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బై టేకింగ్ ఇట్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది లెర్నర్స్. అంటే ప్రతి భారతీయుల యొక్క గడప గడపకి ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించి అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పడినటువంటిదే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇంకా మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళు గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క ఫౌండర్ వైస్ ఛాన్సలర్ మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు. సో ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నత విద్యను దూర విద్యా విధానంలో అందరికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించి భారతదేశ దూర విద్యా పితామహుడిగా పేరు గావించబడ్డారు. వారిని ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు వారిని ఢిల్లీకి పిలిచి దేశ స్థాయిలో ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయం, అంటే ఆర్థిక కారణాల వలన కానీ, కుటుంబ కారణాల వలన కానీ, లేకపోతే వారి యొక్క సామాజిక కారణాల వలన కానీ ఉన్నత విద్యను అభ్యసించాలనేటువంటి కోరిక ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే విద్యకు మనం చెప్పుకున్నటువంటి రకరకాల కారణాల వల్ల దూరం అయ్యారో వారందరికీ ఉన్నత విద్యను దూర విద్యా విధానంలో అందించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఏర్పడినటువంటిదే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం. బాగుందండి. మీరు అంటే యూనివర్సిటీ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని అన్నారు. మరి దీంట్లో అంటే ఏ స్థాయి నుంచి ప్రారంభం ఉంది ప్రవేశాలకి? ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ విశ్వవిద్యాలయంలో లేనటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీకి ఆనాటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేంటంటే చాలా తక్కువ స్థాయి నుండి, అంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ నుండి 6 నెలల కోర్సు వ్యవధి నుండి మాస్టర్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ పిహెచ్డి దాకా కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే జూలై 2020-25 అడ్మిషన్ సైకిల్ వెలువడింది. అందులో మనము సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, పీజీ డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలన్నిటికీ మనము అడ్మిషన్స్ని ఆఫర్ చేయడం అంటే జరుగుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ తోటి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు. మోస్ట్లీ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత చేసేటువంటి అంటే 90% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఇంటర్మీడియట్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఆధారపడే ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటాం. కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రం అంటే సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇలాంటి ప్రోగ్రాంలు మాత్రము బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ తోటి కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇగ్నో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాబ్ ఓరియంటెడ్గా ఉండాలి అండ్ అదేవిధంగా స్కిల్ ఎన్హాన్స్డ్గా ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఒకటి ఉంటుంది. రెండోది అంటే స్వయం ఉపాధి అవకాశాలు మెండుపరుచుకునేటువంటి విధంగా కూడా ప్రోగ్రామ్స్ని మనము ఆఫర్ చేయడం అంటే జరుగుతుంది. మీరు సర్టిఫికేట్ కోర్సు అన్నారు కదా, ఇందులో ముఖ్యంగా మనకు అంటే ఏవేవి ప్రస్తుతం ఉపయోగకరంగా ఉన్నాయి? సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్, సర్టిఫికేట్ ఇన్ ఎన్జిఓ మేనేజ్మెంట్ అని చెప్పేసి, సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి, సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ప్రైమరీ మ్యాథమెటిక్స్. దాదాపుగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఒక 150 ప్రోగ్రాంల వరకు మనము సర్టిఫికేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఫారిన్ లాంగ్వేజ్లలో కూడా మనము ఈ ప్రోగ్రామ్స్ను కొన్ని, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ, సర్టిఫికేట్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్, సర్టిఫికేట్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్, సర్టిఫికేట్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని భాషల పైన కూడా మనం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. వీటి అన్నీ కూడా అంటే మారిన పరిస్థితుల అనుగుణంగా చాలామంది భారతీయులు కూడా వివిధ దేశాలలో స్థిరపడుతున్నారు. వారందరికీ కూడా ఒక లాంగ్వేజ్ అనేటువంటిది అధీనంగా కనుక ఉన్నట్లయితే వారికి ఉద్యోగ కల్పనలో ఎక్కువ అవకాశాలు ఉంటాయనే కాన్సెప్ట్ తోటి చాలా దాదాపుగా 150 సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మనం ఆల్ ఓవర్ ద ఇండియా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనం హైదరాబాద్ రీజనల్ సెంటర్లో కూడా దాదాపుగా 125 వరకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ని, వివిధ ప్రోగ్రామ్స్ని మనం ఆఫర్ చేస్తున్నాము. ప్రోగ్రామ్స్
ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ కావాలంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఇగ్నో వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మన ఒక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంటుంది. దానిలో చూసినట్లయితే ప్రతి ప్రోగ్రామ్ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఏమిటి రిక్వైర్ ఉంది, ప్రోగ్రామ్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ని మనం ఎక్కడెక్కడ ఏ స్టడీ సెంటర్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆఫర్ చేస్తున్నాం కూడా చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే జరుగుతుంది. ఆ వెబ్సైట్ ఒకసారి చెప్తారా? www.ignou.ac.in ఇది మన ఇగ్నో యొక్క వెబ్సైటు. సో అందులోకి వెళ్ళి రీజనల్ సెంటర్ హైదరాబాద్ అని క్లిక్ చేసినట్లయితే వారు అన్ని దాదాపు 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్. సో వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి వెబ్సైట్. అంటే దీనికి సంబంధించి మరి క్లాసులు రెగ్యులర్గా ఉంటాయండి, వీక్లీ బేసిస్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి? ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు అడ్మిషన్స్ ఆన్లైన్లో సమర్థ్ పోర్టల్ ద్వారా తీసుకున్నాక జనరల్గా వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్స్ అనేటువంటి కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే అడ్మిషన్లో మనకు దాదాపుగా ప్రతి విద్యార్థి ఎవరైతే మనం ముందే చెప్పుకున్నట్లు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి విద్యను అందించాలనేటువంటి ఏకైక లక్ష్యమే ఇగ్నో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి మనం దాదాపుగా అన్ని ప్రోగ్రాంలలో వాళ్ళకి అవకాశం కల్పించి అడ్మిషన్ కల్పించడానికి ప్రయత్నిస్తాము. కొన్ని మెరిట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తప్ప, అంటే బీఎస్సీ నర్సింగ్ లాంటి ప్రోగ్రాంలు మాత్రమే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మిగిలిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి తప్పకుండా మనం వాళ్ళకి అడ్మిషన్ అవకాశం కల్పిస్తాము. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే లర్నర్ సపోర్ట్ సెంటర్ అని చెప్పేసి ఎల్ఎస్సి లేకపోతే స్టడీ సెంటర్ లేదా అధ్యయన కేంద్రం అని చెప్పేసి అంటాము. మన వరంగల్లో అయితే ఎల్బీ కాలేజ్ మనకు ములుగు రోడ్లో ఉన్నటువంటి ఎల్బీ కళాశాల మనకు స్టడీ సెంటర్. తెలంగాణకు వచ్చేసరికి 23 స్టడీ సెంటర్స్ ఉన్నాయి మొత్తము. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ స్టడీ సెంటర్స్ ఉన్నాయి. మన స్టూడెంట్స్కి స్టడీ సెంటర్ని అలాట్ చేస్తాము ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద అడ్మిషన్. ఆ తర్వాత ఏం చేస్తామంటే అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టడీ సెంటర్ అలాట్ చేసి అక్కడ జనరల్గా సండేస్ క్లాసెస్ ఉంటాయి, లేదంటే ఏదైనా జనరల్ హాలిడేస్లలో గవర్నమెంట్ హాలిడేస్లలో కానీ ఎక్కువగా. ఎందుకు దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్న విద్యార్థులు దాదాపుగా 99% ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రకాల ప్రైవేట్ పరంగా కానీ లేదా గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాలలో స్థిరపడిన వారు ఎక్కువ వాళ్ళ యొక్క ఉద్యోగ స్థాయిని పెంచుకోవడానికి జాయిన్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తుంటామంటే సండేస్ లేదా జనరల్ హాలిడేస్లో మాత్రమే సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కోవిడ్ తర్వాత ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లాగైతే మారిపోయిందో అలాగే ఇగ్నో కూడా తన మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పు చెంది ఏం చేస్తున్నామంటే హైబ్రిడేషన్ విధానంలో మనము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందుకు ఏంటంటే సండే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరిగేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నోడల్ సెంటర్ కాన్సెప్ట్ని మనము తీసుకొచ్చాము. హెడ్ క్వార్టర్ అంతా కూడా ఏం చేసిందంటే ఇగ్నో నోడల్ సెంటర్ కాన్సెప్ట్. అంటే ఏం చేస్తామంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 67 రీజనల్ సెంటర్స్లలో ప్రతి రీజనల్ సెంటర్ని కొన్ని ప్రోగ్రామ్స్కి వాళ్ళు నోడల్ సెంటర్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో హైదరాబాద్ రీజనల్ సెంటర్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్బీ కాలేజ్ సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్కి నోడల్ సెంటర్. అంటే అక్రాస్ ద కంట్రీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నోడల్ సెంటర్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ విధానంలో మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే మనం కూడా కోవిడ్ తర్వాత అప్గ్రేడేషన్ విధానం అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద క్లాసెస్ ఏమో ఆన్లైన్లో జరుగుతాయి, కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద క్లాసెస్ ఏమో ఆఫ్లైన్లో జరుగుతాయి. 60% ఆన్లైన్ మోడ్లో మనం క్లాసెస్ చెప్తాం అండ్ 40% ఏమో ఆఫ్లైన్ మోడ్లో మనం క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం అనేటువంటిది మ్యాండేటరీ కాదు. ఎందుకంటే వారు ముందే మనం చెప్పుకున్నట్లు అందరికి అందుబాటులో ఉండాలనేటువంటిది లక్ష్యమే కాబట్టేసి దానిని మ్యాండేటరీ ఏం చేయలేదు. బట్ కాకపోతే ప్రాక్టికల్స్ మాత్రం వాళ్ళు అటెండ్ కావాలి. థియరీ క్లాసెస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు అటెండ్, బట్ వెరాజ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ టు అటెండ్. అట్ ద సేమ్ టైం ఇది మ్యాండేట్ కానప్పుడు మరి పిల్లలకి ఎట్లా నాలెడ్జ్ వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు వస్తుంటుంది. మనము ఏం చేసామంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ఒక స్టడీ మెటీరియల్ని ఇస్తాం. మనం వరల్డ్ క్లాస్ మెటీరియల్ అని చెప్తాము. ప్రతి విద్యార్థి కూడా ఒక ఏకలవ్యుడిగా మనం ట్రీట్ చేస్తాం. మన అందరికీ తెలుసు ఏకలవ్యుడి హిస్టరీ కనుక చూసినట్లయితే వితౌట్ అటెండింగ్ ఎనీ 4-wall క్లాస్ రూమ్ టీచింగ్ బై ఇమాజినింగ్ ద్రోణ యాజ్ హిస్ గురు హీ హాజ్ లెర్న్డ్ ఆర్చరీ. అట్లాగే మన దృష్టిలో కూడా మెటీరియల్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే ఆ మెటీరియల్ ప్రిపేర్ అయినట్లయితే ఏ క్లాస్ రూమ్ టీచింగ్ అవసరం లేకుండానే ఆ విద్యార్థికి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం వచ్చే విధంగా మనం మెటీరియల్ తయారు చేస్తాం. ఆ మెటీరియల్ చూసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అందరూ కూడా అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అసైన్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీ వే ఏంటంటే వాళ్ళు తప్పకుండా మెటీరియల్ చదవాలి. సో మెటీరియల్ చదివి విద్యార్థి తన యొక్క ఓన్ వర్డ్స్లో మాత్రమే
ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో క్లాసెస్ అటెండ్ అయినా కాకపోయినప్పటికీ, అది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ సబ్మిషన్ ఆఫ్ ద అసైన్మెంట్ అనేటువంటిది మ్యాండేటరీ ఇన్ ద ఇగ్నో సిస్టమ్. సో టు గెట్ ద 30% ఆఫ్ ద వెయిటేజ్, ద స్టూడెంట్ హ్యాస్ టు గో త్రూ ద మెటీరియల్ and he has to understand the content and he has to give his response on his own words. సో దట్స్ వై ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే విద్యార్థి తనకు తానే పరీక్షను పెట్టుకొని తనకు తానే ఇవాల్యుయేట్ చేసేటువంటి విధానంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం యొక్క మెటీరియల్ అనేటువంటిది ప్రిపేర్ చేయబడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇగ్నో మెటీరియల్, స్టడీ మెటీరియల్. అయితే ఇది చూసుకుంటే ఏంటంటే దేశవ్యాప్తంగా మరి ఇగ్నో సెంటర్స్ ఉన్నాయి కదా, మరి మనం చూసుకుంటే రకరకాల భాషలు ఉన్నాయి. ఇందులో కోర్సులో ఏ భాషకు అనుగుణంగా ఆ కోర్సులో బోధిస్తూ ఉంటుందా, లేకపోతే మీరు మెటీరియల్ ఇచ్చినా కూడా, లేదా ఆంగ్లము హిందీలోనే ఉంటుందా? ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ జనరల్గా ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ప్రోగ్రాములకి మాత్రం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కూడా కొన్ని ప్రోగ్రాంలు మాత్రమే మనం అందిస్తున్నాము. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్కి వాళ్ళ జాబులని వాళ్ళు ప్రిపేర్ చేయడానికి. ఒకటేమో సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ. ఈ రెండింటిని మాత్రం మనము తెలుగు మీడియంలో కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో రెండూ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా అండ్ స్వయం ఉపాధి కల్పించేటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలో ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేసినటువంటి విద్యార్థులు దాదాపుగా చాలామంది పౌల్ట్రీ రంగంలో వివిధ స్థాయిలలో సెటిల్ అయ్యారు. రెండోది ఏంటంటే డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ చేసినట్టు మా ప్రతి విద్యార్థి కూడా దాదాపుగా వాళ్ళకి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో జాబ్స్ రావడము, లేదా కొంతమంది ఏమో వారు స్వయంగానే డైరీ ఫామ్ పెట్టుకొని వారు బ్యూటిఫుల్గా దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. సో అలాంటి ఈ రెండు ప్రోగ్రాంలను మాత్రం మనం తెలుగులో ఆఫర్ చేస్తున్నాము. సమీప భవిష్యత్తులో తప్పకుండా ఏమైపోతుందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా లోకల్ మన యొక్క మాతృభాషలోనే బోధన చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ రెండింటిని మాత్రమే మనము తెలుగు లాంగ్వేజ్లో మనం ఆఫర్ చేస్తున్నాము. మిగిలిన అన్నీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే మనము చేస్తాం. అంటే ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం హిందీలో ఇస్తారు. బట్ మన సిన్స్ వీ బిలాంగ్స్ టు ద సౌత్ ఇండియా, మోస్ట్లీ అవర్ స్టూడెంట్స్ విల్ చూస్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మరి ఇగ్నోలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఆన్లైన్ ప్రాసెస్ ఉంది అని అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఆన్లైన్లో ప్రాసెస్కి ఉపక్రమించేటప్పుడు దగ్గరగా మనం ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది అప్లై చేసుకోవడానికి? సో ఆన్లైన్ విధానంలో చేసేప్పుడు ఏంటంటే సమర్థ పోర్టల్కి www.igno.ac.in వెబ్సైట్కి వెళ్తే అక్కడ జూలై 2020-25 అడ్మిషన్ సైకిల్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ గో టు ది సమర్థ్ పోర్టల్. సో సమర్థ్ పోర్టల్లో మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ కూడా వాళ్ళు సేఫ్ కస్టడీలో పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ అవి దగ్గర పెట్టుకొని ఆల్ సర్టిఫికేట్స్, సో వాట్ ఎవర్ ద ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆధార్ నెంబర్ తోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. సో 10th ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిగ్రీ తీసుకుందాం అడ్మిషన్ అంటే 10th అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు తప్పకుండా పెట్టుకోవాలి. అది స్కాన్ చేసి అప్లోడ్ చేసిన దాన్ని కూడా ఎంత ఎంబీలో ఉందో ఆ పరిధిలో మాత్రం వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అఫ్కోర్స్ ఇది వెరీ యూజర్ ఫ్రెండ్గా ఉంటుంది. సింపుల్ స్టెప్స్ ద్వారా మాత్రమే గ్రామీణ విద్యార్థులు కూడా ఈజీగా అడ్మిషన్ తీసుకునే విధంగానే చాలా యూజర్ ఫ్రెండ్లీగా మనము ఆ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. వెరీ ఈజీగా ఉంటుంది. లేదా ఇంకెవరికైనా టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళు దే కెన్ విజిట్ డైరెక్ట్లీ అవర్ ఎల్బీ కాలేజ్ అండ్ దేర్ విల్ బి మిస్టర్ రమణారెడ్డి ఈజ్ దేర్ who is kind enough to help all the students. ఈ వరంగల్ సెంటర్లో మీరు కేటాయించినప్పుడు అంటే ఏ జిల్లాల పరిధిలో ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది? ఎనీ నేషనల్, ముఖ్యంగా మన వరంగల్ విద్యార్థులకు అందుబాటులో ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్. వేరే చోట కరీంనగర్లో కావాలనుకుంటే సెంటర్ ఉందండి అక్కడ? లేదు సార్, కరీంనగర్లో లేదు, మన ఖమ్మంలో ఉంది, కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఉంది, అండ్ అదేవిధంగా నల్గొండలో ఉంది, బోధన్లో కూడా ఉంది. సో ఇవి మనకు ఉన్నట్టు ముఖ్యంగా హైదరాబాద్లో అయితే చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఎవరైనా చేయదలుచుకుంటే సరే ఆన్లైన్లో అప్లై చేస్తారు, క్లాసులకు మాత్రం మీరు అన్నట్టు ఆ మెటీరియల్ చూసుకోవడం లేకపోతే ఆన్లైన్లో చదువుకొని చేస్తుంటారు. ప్రాక్టికల్ క్లాసులు ఉంటే మాత్రం తమకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ మాత్రం తప్పకుండా రావాలి. థియరీ క్లాసెస్ అయితే ఆన్లైన్లో కూడా మన 60% ఆఫ్ క్లాసెస్ ఆన్లైన్లో పెడుతున్నాం కాబట్టి దే కెన్ అటెండ్ త్రూ ఆన్లైన్, అండ్ 40% ఇఫ్ దే వాంట్ దే కెన్ విజిట్ ద సెంటర్ and they can attend, otherwise they can skip it also. అయితే ఇప్పుడు మరి విడిగా మనం యూనివర్సిటీలో చేసిన దానిలాగా కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఈ సర్టిఫికెట్ చెల్తుందా లేకపోతే దీన్ని ఎట్లా మనం తెలుసుకోవాలని ఉంటుంది, మరి దీనికి సంబంధించిన వివరాలు కొంచెం చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారండి.
ముందే మనం చెప్పుకున్నట్లు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము భారత పార్లమెంటు చేత చట్టం చేయబడినటువంటి విశ్వవిద్యాలయం. 1985 యాక్ట్ నెంబర్ 50 దాని ప్రకారంగా మనకు ఇది అమలులోకి తెచ్చినటువంటి విశ్వవిద్యాలయం కాబట్టి పార్లమెంటుకి వ్యాలిడిటీ ఎలా అయితే ఉంటుందో మన ఇగ్నో కూడా అదే విధమైనటువంటి వ్యాలిడిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే కాదు, దేశంలో ఉన్న ఏ దూర విశ్వవిద్యాలయం అయినప్పుడు కూడా యూజీసీ రికగ్నైజేషన్ కనుక ఉన్నట్లయితే ప్రతి విద్యార్థి నిరభ్యంతరంగా ఆ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇగ్నో, ఎనీ యూనివర్సిటీ ఫ్రమ్ అవర్ కంట్రీ, ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సో దెన్ ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. సో మన ఇంకా ఇగ్నోకి వచ్చినటువంటి గొప్ప అదేంటంటే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఇట్స్ ఏ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది యునెస్కో and which is having more than 3.5 million students across the country, and in 21 abroad countries also we are having these study centers. అబ్రాడ్ కంట్రీస్లో కూడా అంటే అక్కడ మన ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడుతుందా, లేకపోతే అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న సిటిజన్స్ అట్ ద సేమ్ టైం మన ఇండియన్స్ ఎవరైతే అక్కడికి వెళ్తారో వారికి కూడా 21 కంట్రీస్లలో ముఖ్యంగా మనము స్టడీ సెంటర్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం కాబట్టి సో మనము ఈ విశ్వవిద్యాలయంలో చదివిన డిగ్రీకి వ్యాలిడ్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. రెండోది ఏంటంటే ఇగ్నోలో చదువుకున్నటువంటి ఆ సర్టిఫికేట్కు ఉన్నటువంటి వాల్యూ అంటే ప్రపంచంలో ఇగ్నో అనగానే దాదాపుగా అందరూ గుర్తించేటువంటి విధంగానే ఉంటుంది. ఇగ్నో యొక్క బ్రాండ్ అలాంటిగా ఉంటుంది. ఎగ్జామ్స్ కండక్షన్ కానీ లేకపోతే సర్టిఫికేట్ ఇష్యూలో కానీ ఇగ్నో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి చిన్న ఆస్కారం కూడా ఇవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం దాని రికగ్నిషన్ అనేటువంటిది ఎనీ ఎగ్జామ్ ఇన్క్లూడింగ్ సివిల్స్ దే కెన్ గో ఫర్ ఎనీ ఎగ్జామ్, దే ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద జాబ్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఇందులో మరి అడ్మిషన్ పొందాలంటే ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అండి? July 2015, 2020, 25 is the last date for July 2025 admission cycle. But certainly dates will extended. So as we are having we have seen last admissions, so date will be certainly extended up to August 15th. It will be extended, but as of now the last date is July 15, 2025. అట్లనే మరి ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పుడు వరంగలే తీసుకుందాం అనుకోండి, కరీంనగర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. అంటే ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా ప్రాక్టికల్ అంటే ఒక రోజు నుంచి చేస్తారు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు కూడా ఇట్లా ఏదైతే మీరు సెంటర్ ఉంటుందో అక్కడే కండక్ట్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఇంకా రకరకాల సెంటర్స్లో చేస్తారా? ఎగ్జామ్ వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ దేర్ సెంటర్, దే కెన్ గివ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వరంగల్ స్టడీ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నాను అనుకుందాం. మారిన పరిస్థితులకు లేకపోతే వారి కుటుంబ పరిస్థితుల్లో వారి ఉద్యోగ పరిస్థితుల వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి కనుక ట్రాన్స్ఫర్ అయినట్లయితే వాళ్ళు అక్కడ కూడా ఎగ్జామ్లు వచ్చాయి. ఎందుకంటే మనకు ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీలో దాదాపుగా 67 రీజనల్ సెంటర్స్ ఉంటాయి, 2300 దాకా స్టడీ సెంటర్స్ ఉంటాయి. అంటే అక్రాస్ ద కంట్రీ మనకు లార్జ్ నెట్వర్క్ ఉంటుంది. ఈ లార్జ్ నెట్వర్క్లో స్టూడెంట్స్ని మనం ముందే చెప్పుకున్నట్లు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాం. అంటే మనకి స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు, దేశంలో ఎక్కడైనా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ ఎగ్జామ్ ఫామ్ ఆన్లైన్లో అప్లై చేసేప్పుడు వారు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో అక్కడ ఆ రీజనల్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజనల్ సెంటర్ కింద ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ యాక్టివేట్ చేయబడినాయి అని చెప్పేసి ఒక మనకు డ్రాప్ డౌన్లో వస్తుంది. సో దానిని క్లిక్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను అనుకుందాం, వాళ్ళు ఢిల్లీలో ఒక దగ్గర ఎగ్జామ్, ఢిల్లీలో కానీ లేకపోతే నాగపూర్లో కానీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, ఢిల్లీ కానీ లేదా నాగపూర్ సెంటర్ రీజనల్ సెంటర్ కనుక చూజ్ చేసుకున్నట్లయితే ఆ నాగపూర్ రీజనల్ సెంటర్లో లేదా ఢిల్లీ రీజనల్ సెంటర్లో ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో మనకు అందులో వస్తుంది. ఏ ప్లేస్ అయితే వారికి దగ్గరగా ఉంటుందో ఆ ప్లేస్ని చూజ్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. ఆ అవకాశం ఉంది. అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం, ఎందుకంటే కంట్రీ మొత్తం నెట్వర్క్ ఉంటుంది కాబట్టి. రెండోది ఏంటంటే విద్యను అందించడమే మన ఏకైక లక్ష్యం కాబట్టి వాళ్ళకి ఏ విధమైన హర్డిల్స్ లేకుండా వాళ్ళని అకామిడేట్ చేయడానికి మనం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరి వరంగల్ ప్రాంతం తీసుకుంటే మీకు ఇగ్నో కోర్సులు చేసిన వారికి అంటే ఎక్కువగా సక్సెస్ అయిన వాళ్ళు ఏ కోర్సుల్లో ఉన్నారు అదేమన్నా చెప్పగలుగుతారా? చాలా ప్రోగ్రామ్స్లో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇక్కడ MBA, MCA లాంటి ప్రోగ్రామ్స్ అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్
ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ కానీ, లేక ఇలాంటి ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్, అంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా దానికి ఒక అది ఉంటుంది. అంటే మన సర్వే ఫస్ట్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ముందర ఒక సర్వే చేస్తాం. జాబ్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, దాని ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక సర్వే చేసినాక మాత్రమే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాయి. సో కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్ కొన్ని ఇంపార్టెంట్కి అనుగుణంగా వారికి ఉద్యోగ అవకాశాలు లేదా స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేట అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మనం కొత్త ప్రోగ్రామ్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి, డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది. అంటే మన ఏ చిన్న కార్యక్రమం చూసుకున్న, ఫంక్షన్ చూసుకున్నా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ప్రతి ప్రోగ్రామ్ బిఫోర్ దట్ లాంచింగ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ will conduct some survey and will launch that program after a successful conduction of the survey only. సో దాని అనేక రకాల ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక ఉద్యోగం లేదా స్వయం ఉపాధి రెండింటిలో ఏదో ఒకటి కల్పించే విధంగానే మనం డిజైన్ చేయడం అంటే జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే లేటెస్ట్గా మీ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులు ఏమన్నా ప్రారంభించారా? సో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము 2 years బ్యాక్ ఏంటంటే మొత్తం దాదాపుగా మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంలలో సైన్స్ చాలా తక్కువగా ఉండేది. బట్ కానీ ఈ అడ్మిషన్లో కానీ ఇంత గతంలో ఉన్నటువంటి జనవరి 2020-25 అడ్మిషన్లో మనం ఏం చేసామంటే ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇలాంటి నూతన కోర్సులను కూడా మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు ఏంటంటే ఈ ప్రాక్టికల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తక్కువగా మనం ఆఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద వయబిలిటీ, ముఖ్యంగా అంటే యూనివర్సిటీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆఫర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అండ్ విద్యార్థుల యొక్క ఆకాంక్షను మనం దృష్టిలో పెట్టుకొని ఏం చేశామంటే ఈ రకమైన కొత్త ప్రోగ్రామ్స్ని కూడా మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే వారు మంచి అంటే అధ్యాపక వృత్తులలో కానీ లేకపోతే రీసెర్చ్ ఫీల్డ్లో కానీ వారు ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అంతేకాకుండా కంప్యూటర్లో కూడా మనము సైబర్ సెక్యూరిటీ లాంటి మనం వింటూనే ఉంటాము. ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆల్సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్. సో లైక్ దట్ so many newly programs have been launched by the various schools of the Indira Gandhi National University, and we are also offering the same programs from the regional center. Not only that, MSc Geoinformatics we are offering, MSc Geography also we are offering. These are the new programs which is recently launched by the Indira Gandhi National University. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇగ్నోలో మరి అనేక రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కోర్సు కూడా మీరు చెప్పింది లోకల్గా మరి ఉద్యోగరీత్యా ఉపయోగపడేది, లేకపోతే వాళ్ళ పదోన్నతులకు ఉపయోగపడేది రకరకాలు ఉన్నాయి. మరి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం అండి. Thank you very much.